హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నార్మల్ చికెన్ బిర్యానీ. ఎప్పుడు దమ్ బిర్యానీయే కాకుండా ఇలా నార్మల్ రైస్తో నార్మల్గా చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో అయినా సరే సింపుల్గా చేసేయచ్చు. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చికెన్ బిర్యానీ స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి. పసుపు పావు టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 స్పూన్లంతా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సగం నిమ్మకాయ నుంచి తీసిన రసం యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక రైస్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక బౌల్ని స్టవ్ పైకి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలాచి ఒక 3, లవంగాలు ఒక 5, జాజి పువ్వు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, 1 టీ స్పూన్ అంత షాజీరా యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 మీడియం సైజ్ టమాటోలని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పుదీనా కొత్తిమీర టమాటాలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఈ చికెన్కి ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో చికెన్ కూడా 75% వరకు కుక్ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది, మనకి 75% వరకు కుక్ అయ్యింది. ఒకసారి కలుపుకున్నాక మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ని ఈవెన్గా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు రైస్ని ఎంత తీసుకున్నారో ఆ క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి హాఫ్ అన్ అవర్ పాటు నానాయి కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్ చికెన్ అంతా వాటర్లోకి బాగా కలుస్తుంది. ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడుతుందో యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతూ వాటర్ తగ్గిన టైంలో ఇలా మూత తీసి చూసుకుంటే మనకి వాటర్ సరిపోతాయో లేదో చూసుకోవచ్చు. ఈ స్టేజ్లో అయితే ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే రైస్ ఈవెన్గా కుక్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా వీడియోలో ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎప్పుడు చేసినా సరే ఇలా చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసి పెట్టారంటే బయట ఫుడ్ అస్సలు అడగరు, హెల్తీగా ఇంట్లోనే తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.